నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, తలబడ్డాడు, నిలబడ్డాడు. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపిస్తాను అంటూ నిరూపించుకున్నాడు. మరి నేడు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పేరొందినటువంటి నారా లోకేష్ గారి చరిత్రను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు కూడా. నారా లోకేష్ గారు ఈరోజు జాతీయ స్థాయిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. మరి ఆయన రాజకీయ చరిత్రను కానివ్వండి, మరి ఎన్నో అవమానాలు అవహేళనలు చేసినా సరే ఆయన తలబడ్డాడు, నిలబడ్డాడు. నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపిస్తానంటూ చూపించారు. మరి పార్టీని మొత్తం కూడా ఒంటి చేత్తో నడుపుతున్నాడు నేడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు ఆ పార్టీకే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు నియమితులు అవ్వడం, అసలు ఆ రాజకీయ ప్రస్థానాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు అనేక కుక్కలు మొరగటం అనేది సహజం. కానీ అట్లా అని ఎప్పుడు కూడా ఏనుగు వెనక్కి తిరిగి చూడదు. అట్లాగే ఒక శక్తి కలిగిన వ్యక్తి, ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఒక చైతన్యవంతమైన వ్యక్తి, ఒక ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆయన రాజకీయాల్లో షైన్ అవుతాడు అని తెలిసిన ఎవరైనా కూడా నైతిక బలాన్ని దెబ్బతీయటానికి మీరు చెప్పినట్టుగానే అనేక రకాల కుయుక్తులు పన్నుతారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు, బాడీ షేమింగ్ చేస్తారు, వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బ కొడటానికి చూస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నిజమైన శక్తి కలిగిన నాయకుడు వీటన్నిటినీ లెక్క చేయడు అనే అంశం లోకేష్ గారి విషయంలో రుజువైంది. అది కూడా కాకలు తీరిన వయసు కాదు అయింది, ఆయనది కూడా చాలా చిన్న వయసే. కానీ అనుభవరీత్యా చాలా సంపాదించాడు. ఎట్లా అంటే తాత ఎన్టీ రామారావు గారు, తండ్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరుని, వాళ్ళు పడ్డ కష్టాన్ని ఈ పార్టీని నిలపటంలో, స్థాపించడంలో, ముందుకు తీసుకెళ్లటంలో వాళ్ళు చూపినటువంటి చిత్తశుద్ధి, అంకితభావం, మెళుకువలు, లౌక్యం, ఇవన్నీ కూడా ఆయన పుణికి పుచ్చుకున్నాడు. దాంతో ఇవాళ ఆయన ఇప్పుడు పార్టీ స్థాయి అప్పటికన్నా కూడా చాలా విస్తృతపడింది. ఒక రకంగా నేషనల్ ఫ్రంట్లో రామారావు గారి టైంలోనే తెలుగుదేశం భారత జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉంది అప్పుడు కూడా. అట్లాగే అది కొనసాగి ఇప్పటికి కూడా భారతదేశంలో కూటమి ప్రభుత్వంలో, బీజేపీ కూటమి ప్రభుత్వంలో 2వ అతి ప్రధాన పార్టీగా తెలుగుదేశం విరాజిల్లుతుంది. ఈ పార్టీ యొక్క పనితీరుని గమనించడానికి కానీ, ఈ పార్టీ నాయకుల వ్యక్తిత్వాన్ని జాతీయ స్థాయిలో కూడా వివిధ పార్టీలే కాకుండా అనేక రాష్ట్రాల్లో ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంటే రేపు రాబోయే రోజుల్లో ఇంత ప్రాధాన్యత కలిగిన పార్టీ నాయకుల యొక్క భావాలు జాతీయ విధానాల మీద ఎలా ఉన్నాయి, జాతీయ రాజకీయాల మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉందని చూస్తున్నారు. ప్రధానమంత్రి స్వయంగా మోదీ గారు లోకేష్ గారిని ఆహ్వానించి ఆయనతో ఒక 3-4 గంటలు వ్యక్తిగతంగా గడపాలని కోరుకున్నాడంటే ఆయనలో ఒక ప్రత్యేకతని, ఒక అయస్కాంత శక్తిని, ఆకర్షణని ఆయన గమనించబట్టే ఆహ్వానించాడు. ఎందుకంటే ఈయన ఒక యువనేత. ఇతనిలో మోడీ గారు ఇప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు, ఇక నేను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదనుకోడు. ఆయన ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పార్టీలోనూ, ప్రతి నాయకుడిలోనూ ఉన్న మంచి గుణాలు ఏంటి అన్నీ కూడా గమనిస్తాడు. అందువల్ల ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించి తనతో ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా ఈ కాలపు నాయకుల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అందులో లోకేష్ వ్యక్తిత్వం ఏంటని చూడటానికి. ఇంకొక అవకాశం ఏంటంటే లోకేష్ గారికి కూడా ఇంకొక అవకాశం ఇచ్చాడు. మోడీ గారిని కూడా అతి దగ్గరగా అనేక సున్నితమైన అంశాల మీద, ఆయన పనితీరు మీద, ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూడటం ద్వారా ఆయన స్ఫూర్తి పొందే అవకాశం కూడా ఇచ్చాడు. అది అతి కొద్ది మందికే ఉంటుంది ఒక దూరదృష్టి అనేది. ఇప్పుడు ఒక పెద్ద నాయకుల తరం అనేది గడిచిపోతున్న కొద్దీ వాళ్ళు కనుమరుగవుతారు. కానీ వాళ్ళల్లో ఉన్న వ్యక్తిత్వ విశిష్టతలు నెక్స్ట్ తరాలు పట్టుకోవాలి అంటే వీళ్ళని దగ్గరికి తీసినప్పుడు మాత్రమే వాళ్ళకు కూడా ఒక అవకాశం, దగ్గరగా చూసే అవకాశం వస్తుంది. అట్లాగే నెహ్రూ గారు కూడా వాజ్పేయిని చాలా చిన్న వయసులోనే గుర్తించాడు. ఒకనాటికి ఈయన భారత ప్రధాని అవుతాడని కూడా ఆయన ఆ రోజు చెప్పాడు, ఫస్ట్ టైం ఎంపీగా అయినప్పుడే. అంటే అట్లా ఒక వజ్రాన్ని ముడి పదార్థంగా ఉన్నప్పుడే గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత మొన్న 2019-24లో తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, తెలుగుదేశానికి కానీ చాలా క్లిష్ట పరిస్థితులు. అంటే ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి పార్టీ పాలన చేస్తే ప్రతిపక్షాలకు ఇబ్బంది ఉండదు, ఒక పద్ధతిగా వెళ్తాయి. కానీ ఒక రాక్షస పాలన చూశారు, ప్రజలు కూడా చూశారు, ప్రతిపక్షాలు కూడా చూసినాయి. దీని నుంచి ఎవరు బయటేస్తారా అని ప్రజలందరూ ఎదురు చూశారు.
చాలా కాలం దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు కూడా ఎవరిని దమ్మెత్తనులా, ఎవరు కూడా ఆయన్ని ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖాముఖి ఎదుర్కోలేకపోయారు. అప్పుడు లోకేష్ గారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్ళింది కదా 6 నెలల ముందుకి. లోకేష్ గారు ఇవ్వగలం అనే ఒక ప్రోగ్రాం తీసుకుని తను పాదయాత్రలాగా లేకపోతే ఒక రథంలో బయలుదేరితే అసలు అడుగడుగున ఆయన్ని అటకాయించారు, కేసులు పెట్టారు, భౌతిక దాడులు చేశారు, ఆఖరికి పోలీసులు కూడా తోసేశారు. అయినా కూడా అన్నిటినీ తట్టుకుని ఆయన యువతలో ధైర్యం నింపుకుంటా రోజు రోజుకి బలం పెంచుకుంటా ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు వెంటనే ఆయన అక్కడ ఆపేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి సంబంధించి ప్రజల్లో బలం అంటే నైతిక బలం దెబ్బతినకూడదు, తర్వాత ఆయన్ని ఇతరత్ర ఇబ్బందులు పెట్టకుండా ఈ విషయాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్ళటం, జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి కూడా అక్కడ మీడియా ద్వారా తీసుకెళ్ళటం, ఆంధ్రప్రదేశ్లో అరాచకం పరాకాష్ఠకి చేరింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అకారణంగా అరెస్ట్ చేసి బెయిల్ కూడా రానివ్వకుండా, చాలా అంటే బేసిక్ కనీస వస్తువులు కూడా ఇవ్వకుండా జైళ్ళలో పెట్టిలా పెడుతున్నారని ఆయన జాతీయ స్థాయిలో ఆ రోజున చేసిన ఆందోళన, ఆ రోజున ఆయన వ్యక్తిత్వం అనేది జాతీయ స్థాయిలో కూడా ప్రజలకు కూడా అర్థమైంది. ఇవాళ ఆయన ఒక జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో పార్టీ పటిష్టతగా ఆయన తీసుకోవాల్సిన చర్యలతో పాటు జాతీయ స్థాయిలో కూడా, ఎందుకంటే తెలుగుదేశం అనేది దాదాపు 35 ఏళ్ల క్రితం నుంచే, దాదాపు 40 ఏళ్ల క్రితం నుంచి కూడా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నా కూడా జాతీయ స్థాయిలో కూడా తన బాధ్యతని నెరవేర్చాలి. కాబట్టి ఆయన దృష్టి ఇంకా కొంత ఎక్కువగా అక్కడ పెట్టడానికి, తర్వాత జాతీయ స్థాయి నాయకులతో ఇంటరాక్షన్ అవడానికి కూడా మంచి అవకాశం. తర్వాత ఆయనకు ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా మించిన పెద్ద బాధ్యత సంక్షేమం, కార్యకర్తల సంక్షేమం. అసలు ఎక్కువ బాధ్యత ఆయన తీసుకునేది అది. ఎందుకంటే ఏ పార్టీకి లేనంత సంఖ్యాబలం, సభ్యుల సంఖ్య విస్తృతంగా. ఒక జాతీయ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉంటారో తెలుగుదేశంకి అంతమంది సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ఈ ఇన్ని బాధ్యతల మధ్యలో అది కూడా చేస్తున్నాడు ఆయన. ఎక్కువ టైం కేటాయించేది కూడా ఆయన దానికే, కార్యకర్తల సంక్షేమమే మెయిన్గా చూస్తున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నా కూడా ఇది కూడా ఆ బాధ్యతను ఆయన వదలకుండా అట్టు పెట్టుకున్నాడు తన దగ్గరే. ఎందుకంటే ముందు పార్టీ రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్నప్పుడే మనం జాతీయ స్థాయిలో ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క పునాదులని చెక్కు చెదరకుండా చూసుకునే నాయకుడే ఎంతకైనా ఎదగలుగుతాడు. కుతుబ్ మినార్ అంత హైట్కి ఎదగాలి అంటే మన పునాదులు అంత పటిష్టంగా ఉండాలి. అది కాబట్టి నిజంగా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకి, యువతకి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా ఇవాళ మొత్తం తెలుగుదేశం పార్టీ అంతటినీ రీవ్యాంప్ చేశారు. విస్తృత స్థాయిలో రీవ్యాంప్ చేసి పాలిట్ బ్యూరోలో కూడా 190 మంది సభ్యులు పెట్టారు. రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ స్థాయిలో కొన్ని పదవులు, తర్వాత అధికార ప్రతినిధులు, ఇలా ఎక్కడ అంటే పార్టీలో ప్రతి సాట ఎక్కడ బలహీన పడకుండా మళ్ళీ వచ్చే 29 ఎన్నికల నాటికి మొన్నటి కన్నా కూడా అత్యధికంగా మెజార్టీ రావాలి, ప్రజల్లో ఏ స్పందన ఉందనేది పార్టీ అధిష్టానానికి అందే విధమైనటువంటి యంత్రాంగాన్ని అమర్చేశారు. చాలా పార్టీలకు ఏంటంటే ఒక అధ్యక్షుడు ఉంటాడు, గ్రామ స్థాయిలో ఏదో వాలంటీర్లను పెడతారు, ఇక అంతేగాని వాటిని ఉన్నారా పోయారా ఎవరు పట్టుకోరు. ఇది అట్లా కాదు, ఒక పర్మనెంట్ అంటే వామపక్షాలకి, బీజేపీకి ఎట్లాంటి యంత్రాంగం ఉంటుందో పార్టీకి అంతకన్నా ఇవాళ పటిష్టపరిచారు. ఎందుకంటే పార్టీ విస్తృతి పెరిగింది ఇప్పుడు గతంలో కన్నా. గతంలో ఇంతమంది అక్కర్లా, ఇప్పుడు సభ్యుల సంఖ్య ఎలా పెరిగిందో, బాధ్యతలు ఎలా పెరిగినాయో దానికి తగ్గ స్థాయిలో పార్టీలో కూడా పోస్టులు పెంచారు. తర్వాత ఆ నామినేటెడ్ పోస్టులు ఇవ్వనే వాళ్ళందరికీ కూడా పార్టీలో కూడా తగినంత గౌరవం, గుర్తింపు లభించే విధంగా చూశారు ఇవాళ. దాంతో ఇవాళ తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా ఉన్న కొద్ది స్తబ్దత కూడా తొలగిపోయింది ఇవాళ దీంతో. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా.